నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. సజ్జనులతో సాంగత్యము వలన, వారితో సంభాషించడము వలన మనలోని దుర్గుణములు తొలగిపోతాయి. మంచివారితో కలిసిమెలిసి తిరగడము ఒంటికి గంధము పూసుకోవడం వంటిది. శరీరములోని దుర్గంధాన్ని మంచి గంధము పూత ఎలా దూరము చేస్తుందో, అలాగే సజ్జన సాంగత్యము మనలోని వలక్షణాలని దూరం చేస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుని మాసం శుక్లపక్షం, 2025 మార్చి 1 శనివారం. సూర్యోదయం ఉదయం 6:38 సూర్యాస్తమయం సాయంత్రం 6:19 చంద్రోదయం ఉదయం 7:25 చంద్రాస్తమయం రాత్రి 7:48 తిథి విదియ రాత్రి 12:09 వరకు. తదుపరి తదియ. నక్షత్రం పూర్వభాద్ర ఉదయం 11:14 వరకు. తదుపరి ఉత్తరభాద్ర. కరణము బాలవ మధ్యాహ్నం 1:43 వరకు. తదుపరి కౌలవ రాత్రి 12:09 వరకు. తదుపరి తైతుల. యోగము సాధ్యము సాయంత్రం 4:17 వరకు. తదుపరి శుభము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:33 నుండి 11 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:56 నుండి 3:23 వరకు. గుళిక కాలం ఉదయం 6:38 నుండి 8:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 8:58 వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల నుండి 9:26 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:02 నుండి 5:51 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 4:39 నుండి 6:06 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:51 వరకు. మార్చి 1 శనివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష విదియ రాత్రి 12:09 వరకు ఉంటుంది. తదుపరి తదియ. శుక్లపక్ష విదియ తదియలు చంద్రుని కాంతి తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకుని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. ఈరోజు పండుగ ప్రత్యేకత. శ్రీవారి బ్రహ్మోత్సవాలు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైపోయింది. యాదగిరిగుట్ట ఆలయంలో మార్చి 1 నుండి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్టలో పంచ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నేటితో ప్రారంభం. ఈ ఏడాదితో 70 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈరోజు చంద్రదర్శనం ఉదయం 7:25 నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. మాద్రి పాండురాజును పెళ్లాడింది. ఈరోజు ప్రశ్న: విదురుని భార్య ఎవరి కుమార్తె? కనక మహారాజు, గంగరాజు, దేవక మహారాజు, గంధర్వరాజు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: వేడుకలలో కొత్త వ్యక్తుల పరిచయం అవుతారు. వృషభ రాశి: ఉద్యోగాలు ఆశలు ఫలించే సమయం. మిథున రాశి: భూమి వివాదాలు ఇతర సమస్యల పరిష్కారంలోనూ చొరవ చూపుతారు. కర్కాటక రాశి: చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదురు కావచ్చు. సింహరాశి: నిరుద్యోగుల భవిష్యత్తుకు పునాదులు పడతాయి. కన్య రాశి: ఎటువంటి లోటు లేకుండా ఉత్సాహంగా గడుపుతారు. తులారాశి: గృహ నిర్మాణాలను చేపడతారు. వృశ్చిక రాశి: మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులు శిరస వహిస్తారు. ధనుస్సు రాశి: కాంట్రాక్టర్లు తమ నైపుణ్యతను ప్రదర్శిస్తారు. మకర రాశి: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. కుంభరాశి: భూమి వాహన యోగాలు కలుగుతాయి. మీనరాశి: అనుకున్న కార్యక్రమాలు కొన్ని వాయిదా వేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.